హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఏంటనుకుంటున్నారా? మా ఇంట్లో కూడా పండుగ పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. పండుగ పనులు అంటే ఏమన్నాయండి, ఇంట్లో ఇల్లు మొత్తాన్ని కూడా డీప్ క్లీనింగ్, అంటే ప్రతి వస్తువుని నీట్ గా శుభ్రం చేసుకోవాలి. సో ఆ ప్రాసెస్ నేను కూడా స్టార్ట్ చేసేసాను. ఆల్రెడీ ఒక గది కూడా క్లీన్ చేసేసాను. ఇది వచ్చేసి ఇంకొక గది అండి. ఇందులోనే మేము పడుకుంటాం. సో ఈ గదిని మేము బెడ్రూమ్ లాగా యూజ్ చేస్తాం. ఇది మా బెడ్రూమ్, చూసారు కదండి. ఫస్ట్ వచ్చేసి క్లీన్ చేయకముందు ఈ రూమ్ ఎలా ఉంది అనే విషయాన్ని ఫస్ట్ అయితే షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీరు గనుక ఇయర్ ఎండింగ్ లో, అంటే సంవత్సరం లాస్ట్ లో ఇలా ఇంటి పనులన్నీ చేసుకోవాలన్నా, లేకపోతే ఎప్పుడైనా డీప్ క్లీనింగ్ చేసుకోవాలి అన్నా, మీకు కష్టంగా కాకుండా ఇష్టంగా చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి, చిన్న చిన్న టిప్స్ ని మీతో షేర్ చేస్తూ ఈ వీడియోని అయితే నేను పోస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ టిప్స్ మీకు కావాలి అనుకుంటే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మా హస్బెండ్ ఆఫీస్ రూమ్ ని ఎలా క్లీన్ చేస్తాను, ఇల్లు నీట్ గా ఉండాలి అంటే ఎలా క్లీన్ చేస్తే నీట్ గా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మీతో షేర్ చేశాను. సో ఈ వీడియోలో కూడా కొన్ని టిప్స్ ని మీతో షేర్ చేస్తాను. మనం ఏ గదిని శుభ్రం చేయాలన్నా, లేకపోతే హౌస్ మొత్తాన్ని శుభ్రం చేయాలనుకున్నా, మీకు ఉన్న పిల్లల్ని, మీకున్న ఫ్యామిలీని బట్టి మీరు ఒక టైంని మీరు సెట్ చేసుకోవాలి. సో నాకు ఇద్దరు చిన్నపిల్లలేనండి. అంటే ఏదైనా వస్తువు ఎక్కడన్నా పెడితే ఆ వస్తువుని జాగ్రత్త పెట్టేంత వయసు మా ఇద్దరు పిల్లలకి లేదు. వాళ్ళిద్దరు ఏదైనా వస్తువు పెట్టానంటే ఆ వస్తువు పాడు చేయడానికి చూస్తారు. అంటే వాళ్ళిద్దరు చిన్నపిల్లలు. సో వాళ్ళు లేని టైంలో నేను పనులు చేసుకోవాలి, లేదంటే వాళ్ళు పడుకున్న టైంలో నేను పనులు చేసుకోవాలి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటే, పిల్లలు లేని టైము లేదంటే పిల్లలు పడుకున్న టైంలో ఈ క్లీనింగ్ ప్రాసెస్ ని మీరు పెట్టుకోవాలి. ఒకవేళ మీ ఫ్యామిలీలో పిల్లలు మీకు హెల్ప్ చేసే వాళ్ళైతే మీరు ఏ టైంలో పని చేసుకుంటే మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది మీకు తెలుస్తుంది కదా. సో ఆ టైం అనేది మీరు మొదట ఫిక్స్ చేసుకోవాలి. సో నాకైతే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళు పడుకున్న తర్వాత క్లీన్ చేద్దాము అంటే మేము పడుకునే బెడ్రూమ్ క్లీన్ చేయాలి. వాళ్ళు పడుకున్న తర్వాత ఇంక నేనేం క్లీన్ చేస్తానండి. అందుకని పిల్లలిద్దరు అంగన్వాడికి అలా వెళ్లారు, ఇలా స్టార్ట్ చేసేసాను. అంటే పిల్లలు అలా అంగన్వాడికి వెళ్లారు, వెంటనే ఈ పనులు అయితే నేను స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం ఏ పని అయితే చేయాలనుకుంటున్నామో ఆ పనికి ఒక టైం ని సెట్ చేసుకోవాలి. నేను మా పిల్లలు అంగన్వాడికి వెళ్ళిన తర్వాత చేయాలి, పలానా రోజున చేయాలని ముందే అనుకున్నాను. సో ఆ టైంకి నేను పని స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి, ఇంట్లో ఏ గది అయితే శుభ్రం చేయాలనుకుంటున్నారో ఆ గదిలో ఉన్న ప్రతి వస్తువును కూడా మీరు బయట పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ గదిలో మీరు తక్కువ వస్తువులు అనుకోవచ్చు, తక్కువ వస్తువులున్నా ఎక్కువ వస్తువులున్నా మనం చేసేది ఇయర్ కి వచ్చి ఒక్కసారి, లేదంటే ఇయర్ కి వచ్చి 2 times కాబట్టి అలాంటి టైంలో కూడా మనం ఇంటిని నీట్ గా శుభ్రంగా చేసుకోకపోతే ఇంకా ఆడవాళ్ళగా ఉండే ఉపయోగం ఏముంటదండి. సో అందుకని నేనైతే మొత్తం ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా ముందు బయట పెట్టి ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి దులుపుతున్నాను. నా దగ్గర బూజు కర్ర, అంటే బూజు దులిపే కర్ర ఉంటది కదా, అది అవైలబుల్ గా లేదు. సో అందుకని ఇంట్లో చీపురు ఉంటే చీపురుతోనే మొత్తం నేనైతే దులిపేస్తున్నాను. మేము వచ్చి ఒక 7 months అయిందండి ఇంటికి వచ్చి. అంతకు ముందు వాళ్ళు అంత నీట్ గా ఉన్నట్లేరు. కలర్స్, పెయింటింగ్స్ అన్ని పోయినాయి గానీ నేను ఎప్పటికప్పుడు బూజులు అవి దులుపుకుంటూ ఉండడం వల్ల ఎక్కువ బూజు అయితే లేదు. కానీ నేను వచ్చినప్పుడు అయితే మరి నీట్ గా చేసుకున్నాను కదండి. అప్పటికి మన ఛానల్ స్టార్ట్ చేయలేదు, లేదంటే అప్పటికే నేను ఈ వీడియోస్ అన్ని మీద షేర్ చేయదును. అయిపోయిన దాని గురించి ఎందుకు గానీ ప్రజెంట్ అయితే మొత్తం వస్తువులన్నీ కూడా బయట పెట్టేసి ఫ్యాన్ దగ్గర నుంచి కిటికీలు, అల్మారా ప్రతిదీ కూడా నేను బూజు లేకుండా దులుపుతున్నాను. కొద్దిగా కష్టంగానే ఉంటదండి పని. సింగిల్ గా ఉన్న వాళ్ళకైతే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు, హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉండరు కదా. సో హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పని వేరే, హెల్ప్ చేసే వాళ్ళు లేకపోతే మాత్రం పని అంతా ఒక రోజు అయితే మీరు పెట్టుకోవద్దు. 2 days కి ఒకసారి చేసుకోండి. లేదంటే మీరు కనుక వీక్ అయితే మీ ఇంట్లో వాళ్ళని చూసుకోవడానికి ఎవరు ఉండరు కదా. సో అందుకని నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క గదిని క్లీన్ చేయాలి అని అయితే ఫిక్స్ అయ్యి అలానే చేస్తున్నాను. ఫస్ట్ అయితే మొత్తం దులిపేశానండి. మీకు మరలా చెప్తున్నాను ఏంటంటే, ఎప్పుడు దులిపిన తర్వాత మీరు తుడవకూడదు. తుడిస్తే మనం ఏదైతే శుభ్రం చేసామో, శుభ్రం చేసిన ప్రతి దానికి మరలా దుమ్ము పెట్టేస్తుంది. ఆ ఇంట్లో నుంచి వాటర్ బయటికి వెళ్ళి ఆ సోర్స్ అనేది లేదండి. సో అందుకని చెప్పేసి నేను మాఫ్ పెట్టాలి. మాఫ్ పెట్టేటప్పుడు కింద ఏదైనా మరక ఉందంటే అది మరలా అక్కడే మురికిగా ఉంటుంది తప్ప అది ఎక్కువగా వదలదు. సో అందుకని లైట్ గా పైన ఓన్లీ చెత్త మాత్రమే వచ్చేలా తుడిచాను. అలా తుడిచిన తర్వాత నెక్స్ట్ కడుగుతున్నా. మీ ఇంట్లో ఏ వస్తువు అయితే తీయడానికి నాకు కుదరదు అనుకున్న ప్రతి వస్తువుని కూడా మీరు కడుక్కోవాలండి. కడగడానికి కూడా మీకు కడిగితే పాడైపోద్దంటే కనీసం ఏదైనా క్లాత్ తో అయినా, స్పాంజ్ తో అయినా మీరు తుడవాలి. సో నేనైతే
కిటికీని ఇలా స్పాంజ్ తో క్లీన్ చేస్తున్నాను. నార్మల్ గా కిటికీకి వాటర్ పోసేస్తే దాంట్లో ఉన్న మురికి మొత్తం వచ్చేస్తుందండి. నాకు వాటర్ వెళ్ళడానికి లేదు, సో అందుకని చెప్పేసి అలా ఒక చిన్న స్పాంజ్ తోనే నేనైతే మొత్తం క్లీన్ చేస్తాను. సో ఈ క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. మా బాబు అయితే వచ్చేసాడు. అయిపోయింది ఇంకా నా పని. ఎందుకంటే పాప వస్తే కనీసం ఎక్కడన్నా కూర్చోబెడితే కూర్చుంటది, కానీ బాబు అసలు కూర్చోడండి. తెలిసిందే కదా, చిన్నపిల్లలకి కనీసం ఊహ కూడా తెలియదు అంటే వాళ్ళు ఏం చేస్తారు. కనీసం మా బాబుకి ఇది చేయాలి ఇది చేయకూడదు అని కూడా ఇంకా తెలియలేదు. ఏదేమైనప్పటికీ స్టార్ట్ చేశాను, కంప్లీట్ చేసేద్దామని. అయితే ఏందని మా బాబుకి చిన్న చిన్న ఆట వస్తువులు ఇస్తా నెక్స్ట్ పని కంటిన్యూ చేశాను. నార్మల్ గా నేను కిటికీని క్లీన్ చేస్తుంటే మురికి వచ్చిందండి. నాకు తెలిసి ఇంట్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఇంటిని క్లీన్ చేసి ఉండుండో, అందుకనే కింద మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది ఎంత మురికి వచ్చిందో. నాకు నిజంగా క్లీన్ చేయాలని కూడా అనిపించలేదు, ఎందుకంటే నేను మరీ అంత శుభ్రంగా ఉంటానంటే 100% నేను శుభ్రంగా ఉన్నాను, కానీ 70-80% నేను శుభ్రంగా ఉంటానండి. అంత శుభ్రంగా ఉంటున్నా అలాంటిది నేను ఎంత క్లీన్ చేస్తున్నా అది పోవట్లేదు. అంటే ఏంటంటే ఇంతకు ముందున్న వాళ్ళు అసలు క్లీన్ చేసేవాళ్ళు కాదనుకుంటా. సో చేసి చేసి చిరాకు వచ్చిందండి ఆ మురికి చూసి. ఫైనల్ గా ఎలా అయితే కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ ఇంకొక కిటికీ అండి, సో దాన్ని కూడా క్లీన్ చేస్తున్నాను. ఈ గదిలో బీరువా మంచం ఇవేం లేదు, ఎందుకంటే మంచము బీరువా ఇవన్నీ మా ఓన్ హౌస్ లోనే ఉన్నాయి. మంచం వేసుకుంటే పడుకుని అటు ఇటు తిరిగే స్పేస్ కూడా లేదండి. పైగా పిల్లాడు మంచం మీద పడుకుంటే కింద పడిపోతున్నాడు. అందుకని చెప్పేసి మంచం ఎక్కి ఆడుతూ కింద పడిపోతాడు. ప్రజెంట్ రెంట్ హౌస్ లో కిందకి అని చెప్పి మంచం దివాన్ కట్ ఇవేం తీసుకురాలేదండి. బీరువా డ్రెస్సింగ్ టేబుల్ మంచం ఇవన్నీ కూడా ఇంట్లోనే ఉన్నాయి. పర్పస్ కదా మేము వచ్చిందని అవసరమైన వస్తువులు మాత్రమే తెచ్చుకున్నానండి. సో అందుకని ఈ ప్రాసెస్ నాకు కొద్దిగా ఈజీ అనిపించింది, ఎందుకంటే మంచం ఇవన్నీ ఉంటే వాటి కింద దూరి అవన్నీ చేయడం కొద్దిగా కష్టంగా ఉంటది. సో అవి లేక కొద్దిగా ఈజీగానే ఉంది. ఇప్పుడు ఈ కిటికీ కూడా శుభ్రంగా క్లీన్ చేశాను. చూసారు కదా మురికి ఎంతలా వస్తుందో. కడిగితే అంత మనకు అనిపించదు. నేను స్పాంజ్ తో తొడవడం వల్ల ఆ వాటర్ కింద పడి నాకు నిజంగా చిరాకు అనిపించింది. సో డీప్ క్లీనింగ్ అంటేనే ప్రాసెస్ కొద్దిగా కష్టంగా ఉంటది కదా. సో ఎలా ఉన్నప్పటికీ మనం ఉన్న రోజు ఇది మన ఇల్లు అని అనుకుని పని అయితే చేసేయాలి. సో నేను కూడా అలానే ఇది నా ఇల్లు అనుకుని ప్రతిదీ కూడా చాలా ఇష్టంగానే చేశానండి. ఫైనల్ గా విండో కూడా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి అలమార. ఏ బట్టలు అయితే నేను సర్దాలనుకుంటున్నారో ఆ అలమారని ఫస్ట్ అయితే నేను స్పాంజ్ తో క్లీన్ చేస్తున్నానండి. మీ దగ్గర స్పాంజ్ తో క్లీన్ చేస్తే ఆరేంత టైం లేదనుకుంటే ఏదన్నా జస్ట్ ఒక క్లాత్ తీసుకుని దాంట్లో దుమ్ము లేకుండా తుడుచుకోండి చాలు. నేనైతే కొద్దిగా, ఎందుకంటే మాఫ్ పెట్టాలి ఇవన్నీ ఆరాలి, సో ఒక 1/2 అవర్ ఫ్యాన్ వేసి అలా ఉంచేద్దాం, ఈ మధ్యలో అంతా ఆరిపోద్దని అలమారల దగ్గర నుంచి ప్రతిదీ కూడా శుభ్రంగా తడి చేస్తూ శుభ్రంగా క్లీన్ చేస్తున్నానండి. ఫైనల్ గా అలమారను కూడా నేనైతే శుభ్రంగా తుడిచేసాను, ఎందుకంటే బయట కదండి ఆ దుమ్ము మొత్తం పెట్టుకుంటే అది వేరే అనుకోని చెప్పేసి పెట్టుకుంటే బట్టలు మొత్తం క్లీన్ చేయడానికి ఇలా ఒక స్పాంజ్ తీసుకుని ఇలా అయితే పెట్టాను. ఒకవేళ మీరు స్పాంజ్ తో పెట్టుకోవడం లేదంటే ఇవి మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఏదైనా క్లాత్ తో నీట్ గా తుడుచుకోండి. సో ఫైనల్ గా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చేయాల్సింది ఏంటంటే మాఫ్ పెట్టాలి. నేను ఒక పని చేసేలోపు ఈ మధ్యలో మా బాబు క్లే ఉంటది కదా, సో క్లేని కింద పడేసాడు. మరలా అవన్నీ తీసి మరలా అవన్నీ ఆ ప్రక్కన సర్ది నెక్స్ట్ మరలా నేనైతే పని స్టార్ట్ చేశాను. బాబు వచ్చిన తర్వాత ఇంకొంచెం పైన ఎక్స్ట్రా అనిపించిందండి. బాబు వాళ్ళు వచ్చేసరికే నేను పని కంప్లీట్ చేసేద్దాం అనుకున్నాను. రోజులా కాకుండా 1 గంట ముందే వచ్చేసాడు. సో మన పిల్లలు కదా ఇంకా తప్పదనుకుని పని అయితే చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మాఫ్ పెడుతున్నాను. క్లేని గోడకంటించేసాడు చూసారా. మరలా అది శుభ్రం చేసి ఒక ప్రక్క, అది ఆరితేనే కానీ రాదండి, తడితో గనక మనం పట్టుకుంటే మొత్తం కలర్ లాగా అంటుకుపోద్ది. సో అందుకని అది ఆరేంత వరకు అలా గుంచి తర్వాత క్లీన్ చేద్దాంలే గోడనని ముందు మాఫ్ అయితే పెట్టేస్తున్నా. కడిగితే మనకు అంత కష్టం ఉండదండి ఇల్లైనా ఏదైనాను, ఎందుకంటే పైనుంచి వాటర్ పోసుకుంటే సరిపోద్ది. మాఫ్ పెట్టేటప్పుడు ఏంటంటే మనం దుమ్ము అదంతా నీట్ గా వచ్చేలా, ఎందుకంటే నార్మల్ గా అప్పుడప్పుడు మాఫ్ పెట్టుకునేది వేరు, డీప్ క్లీనింగ్ అప్పుడు ఎక్కడ పడితే అక్కడ దుమ్ము ఉంటది కదండి, వాటర్ కొడితే వాటర్ ద్వారా దుమ్ము వెళ్ళిపోద్ది. అలా కాకుండా మాఫ్ పెడితే కొద్దిగా దుమ్ము అనేది అక్కడ ఉండిపోద్దండి మనం ఎంత చేసినా. మీ దగ్గర ఒకవేళ వాటర్ వెళ్ళే ఫెసిలిటీ ఉంటే తప్పనిసరిగా మీరు కడగండి. నా దగ్గర ఫెసిలిటీ లేక మాఫ్ అయితే పెడుతున్నాను. నాకు తెలిసినంత వరకు నీట్ గానే మాఫ్ అయితే పెట్టేశాను. కొంతమందికి మాఫ్ కూడా సరిగ్గా పెట్టడం రాదండి. నేను అస్తమాటు పెట్టడం వల్ల మా ఇంట్లో ఎక్కువ మురికి, అంటే కింద
ఎక్కువ మురికిగా ఏముండదు. చూసారు కదా, మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఆ టైల్స్ కలరే అంతే తప్ప మురికి కాదండి అది. మీకు ఒకవేళ బ్లాక్ గా కనిపిస్తుంది అనుకుంటా, ఆ టైల్స్ కలరే అంతండి. అది పాలరాయి అంటారు కదా, సో అది పెట్టారు అంతే తప్ప అది కలర్ అయితే కాదు. సో మొత్తం లోపల నుంచి ప్రతిదీ కూడా మాఫ్ పెడుతున్నాను. కిటికీలు శుభ్రం చేసిన దగ్గర బ్లాక్నెస్ వచ్చేసి అదంతా అదో రకమైన కలర్ కింద అయిపోయింది. అందుకని కిటికీల దగ్గర కొద్దిగా ఎక్కువ టైం పట్టిందండి. అదిగోండి చూసారు కదా, మనం టైల్స్ వేసిన ఏం వేసినా కొద్దిగా పైన ఎత్తుగా ఉంటది కదా, అక్కడ ఆ మురికి అనేది ఉండిపోయింది. అందుకని ఆ మురికిని ఈ మాఫ్తో ఇలా క్లీన్ చేస్తున్నాను. సో ఫైనల్ గా మాఫ్ పెట్టేశాను. మాఫ్ పెట్టేసిన తర్వాత ఈ గది మొత్తంలో ఇంకొకటి బ్యాలెన్స్ ఉండిపోయింది. అదేంటనుకుంటున్నారా? తలుపు. సో తలుపును కూడా ఇప్పుడు నీట్ గా శుభ్రం చేయాలి స్పాంజ్ తో. వాటర్ని నార్మల్గా అయితే తలుపుని వాటర్ తో క్లీన్ చేయకూడదండి, ఎందుకంటే అవి చెక్క కదా, చెక్క వాటర్ తో తడిపితే తొందరగా పాడైపోద్ది. అందుకని నేను జస్ట్ ఎక్కువ వాటర్ కాకుండా ఆ మురికి మాత్రమే వచ్చేలాగు కొద్దిగా స్పాంజ్ తడిచేసి డోర్స్ని అయితే శుభ్రం చేసేస్తున్నాను. దాని తర్వాత మరలా పొడి క్లాత్ తుడిచేస్తాను అనుకోండి వెంటనే. ఒకవేళ మీ దగ్గర ఇలా చెక్కతో చేసినటువంటి డోర్లు ఇలాంటివి ఉంటే ఎక్కువ వాటర్ని యూజ్ చేయొద్దండి. కిటికీలు అలాంటివంటే ఎక్కువ దుమ్ము ఉంటాయి కానీ డోర్స్ లోపల ఎక్కువ దుమ్ము ఉండవు కదా, అందుకని ఇలా స్పాంజ్తో కొద్దిగా వాటర్ని తడి చేసుకుంటూ క్లీన్ చేయండి. సో గడప, డోర్స్ ప్రతిదీ కూడా నేనైతే క్లీన్ చేశాను. ఫైనల్గా మొత్తం క్లీన్ చేశాను. మొత్తం క్లీన్ చేసి ఫ్యాన్ స్విచ్ వేసాను. ఫ్యాన్ స్విచ్ వేయడానికి కూడా నాకు భయం వేసింది, ఎందుకంటే మొత్తం తడిగా ఉంది కదా, షాక్ కొడుతుందేమని. ఇంకా స్విచ్ బోర్డు విషయానికి వస్తే స్విచ్ బోర్డు ఫైనల్ గా అన్ని స్విచ్ బోర్డులు ఒకసారి క్లీన్ చేస్తానండి, ఎందుకంటే పని చేసేటప్పుడు మన ఒళ్ళు తడిగా ఉంటది కదా. అంటే క్లీన్ చేశాను కదా ఇప్పుడే, ఆ తడితో స్విచ్ బోర్డుని పట్టుకుంటే మళ్ళీ షాక్ కొడుతుంది అని చెప్పేసి మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసిన తర్వాత స్విచ్ బోర్డులను ఒకసారి క్లీన్ చేద్దామని అలా వదిలేసాను. ఫైనల్ గా ఒక హాఫ్ అన్ అవర్ కి ఇల్లు మొత్తం ఆరిపోయింది. ఇప్పుడు ఇంకొక టిప్ ని మీతో షేర్ చేస్తున్నాను. అదేంటనుకుంటున్నారా? బయట పెట్టిన ప్రతి వస్తువు ఇలా ఫస్ట్ చాప వేసి లోపలికి తెచ్చేసుకోండి. అంటే బయట దులుపుకుని కడిగే వస్తువులు అయితే కడిగి ఆరబెట్టి అప్పుడు తెచ్చుకోండి. ప్రజెంట్ ఉతికేతను అనుకున్న వస్తువులైతే ఉతికి ఆరబెట్టి తెచ్చుకోండి. లేదు ప్యాకింగ్ చేసినవే నేను పెట్టుకోవడానికి అని అనుకుంటే నీట్ గా దుమ్ముంటే దులుపుకుని ఇలా లోపల ఒక చిన్న మ్యాట్ వేసుకుని ఫస్ట్ అయితే లోపల తెచ్చుకుని పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మీకు యూజ్ ఏంటంటే ప్రతిసారి బయటకు వెళ్ళి రావడం వల్ల మీ కాలుకున్న దుమ్ము బయటికి లోపలికి వస్తుంది. అది ఫస్ట్ పాయింట్ అయితే. రెండవది ఏంటంటే బయటకు వెళ్ళి రావడం వల్ల మీకు చేసే పని కంటే ఇంకా అలసట అనేది ఎక్కువైపోద్ది. సో అందుకని మీకు కావలసిన ప్రతి వస్తువు ముందు దగ్గర పెట్టుకుని ఆ తర్వాత అలమార్లో సర్దుకోవాలా, లేదంటే ప్రక్కన సర్దుకోవాలా, లేదంటే బ్యాగ్ లో పెట్టుకోవాలా, ఇలాంటి విషయాలు నెక్స్ట్ మీరు ఆలోచించండి. సో ఫస్ట్ మీరు చేయాల్సింది బయట పెట్టిన వస్తువుల్లో కావాల్సినవి ఏది, అవసరం లేని వేది సెట్ చేసుకుని కావాల్సినవన్నీ కూడా లోపలికి పెట్టుకోండి. సో అలా నేను నాకు ఏమైతే కావాలి, అలమార్లో ఏం పెట్టుకోవాలి, కింద ఏం పెట్టుకోవాలి, మేకు దగ్గర ఏం పెట్టుకోవాలి, కిటికీల దగ్గర ఏం పెట్టుకోవాలి, బట్టలు ఎలా సర్దాలి, ప్రతిదీ కూడా ఫస్ట్ ఆలోచించి అవసరమైనవన్నీ కూడా లోపలైతే నేను పెట్టుకున్నాను. సో మీరు కూడా ఈ టిప్ ను ఫాలో అయితే సర్దేటప్పుడు మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ బట్టలను కూడా నేను తెచ్చేస్తున్నాను. మీకు చెప్పాను కదా, లాస్ట్ వీడియో మీరు చూస్తే ఈ వీడియో కంటిన్యూ అవడం వల్ల మీకు అర్థమవుతుంది. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను మా హస్బెండ్ బట్టలు నేను చేంజ్ చేస్తున్నాను అని. ఏంటంటే మా పాప, మా బాబు, నా బట్టలేమో ఇంకొక గదిలో నేను పెట్టాను. ఎందుకంటే మా హస్బెండ్ కట్టిను అవన్నీ పెడితే తీసి మరలా సరిగ్గా పెట్టరండి. సో మా హస్బెండ్ బట్టల వల్ల ఆ గది మొత్తం చిరాకు అయిపోతుంది. అలా కాకుండా మా హస్బెండ్ మాత్రమే సెపరేట్ గా పెడితే కొద్దిగా తీసుకునేటప్పుడు నీట్ గా తీసుకుంటారు, లేదంటే నేనే తీసివ్వచ్చు అని చెప్పేసి సెపరేట్ గా అయితే పెట్టాను. సో మీకు ఆ వీడియో చూస్తే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. అందుకని ఇప్పుడు కొద్దిగా పని కష్టంగా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఇందాక పెట్టిన ఆ సామాన్ల కంటే కొత్త సామాన్లు ఇందులో యాడ్ అయ్యాయి. సో ఈ సామాన్ ఎక్కడ సర్దాలి ఏంటి అని ఫస్ట్ ఆలోచించాలి. ఫస్ట్ మా హస్బెండ్ బట్టలను పెట్టి నెక్స్ట్ ఏం చేయాలనే విషయాన్ని అయితే షేర్ చేస్తా. ఫస్ట్ అయితే బయట ఉన్న ప్రతి షర్ట్, ప్రతి ప్యాంట్ అయితే లోపలికి తెచ్చేసుకున్నాను. చూసారు కదా, ఇంకా అలమార్లో ఏమీ సర్దలేదు, కావలసినవి మాత్రం లోపలికి తెచ్చుకున్నా. ఇప్పుడు కూర్చుని ఏది ఎక్కడ పెట్టాలి అనేది ఫస్ట్ సెట్ చేసుకుంటున్నా. మన ఇల్లు సర్దేటప్పుడు తీసిన వస్తువు సరిగ్గా పెట్టుకుంటే మరలా సర్దుకునేటప్పుడు మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. మా హస్బెండ్ బట్టలు కబోర్డ్ లో నుంచి తీసి బయట పెట్టాను, మరలా తీసి ఇక్కడ పెట్టాను. మడతలు కూడా నేనేం తీయలేదండి. అందుకని
ఇప్పుడు మడత పెట్టేటప్పుడు నాకు చాలా ఈజీగా ఉంది. ఒకసారి మీరు చూడండి. ఏ రోలో ఆ రోలోనే నీట్ గా పెట్టుకోవడంతో బయట నుంచి మళ్ళీ లోపలికి తెచ్చుకుని ఇప్పుడు లోపలికి నీట్ గా సర్దుకుంటున్నా. అలా పెట్టుకోవడం వల్ల అంటే వస్తువు తీసి తర్వాత సర్దుకుందాం లేని ఎక్కడ పడితే అక్కడ విసిరేసారు అనుకోండి, సర్దేటప్పుడు మీకు విసుగుదలు వచ్చేసి మైండ్ డిస్టర్బెన్స్ అయిపోయి చిరాకు వచ్చేస్తది. అలా కాకుండా ఈ కబోర్డ్ లో నుంచి ఇది ఇక్కడ తీసాను, నెక్స్ట్ ఇది ఇక్కడ పెట్టుకోవాలి అని మీరు ఒక గుర్తుతో పెట్టుకుంటే సర్దుకునేటప్పుడు మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో నేను అదైతే ఇంపార్టెంట్ గా ఫాలో అవుతాను. అందుకనే ఆ గదిలో 2 రోజులు ఉంటాయండి మా హస్బెండ్ బట్టలు. అవన్నీ కూడా ఒక రోజంతా భద్రంగా బయట దాచి మరలా నెక్స్ట్ డే ఇవి సర్దేటప్పుడు లోపలికి తెచ్చాను. చూసారు కదా, ఏ రోలో ఉన్నాయి ఆ రోలో ఉన్నాయి. ఇప్పుడు షర్ట్ లో, ప్యాంట్ లో, టీ షర్ట్ లో, నైట్ ప్యాంట్లు ఇవన్నీ కూడా సెపరేట్ చేసుకుంటున్నా. ఒకవేళ మీరు గనక బట్టల్ని సర్దేటప్పుడు విసుగుదలగా ఫీల్ అయితే విసుగుదలగా ఏ పని చేయలేమండి. మనం ఏమైతే బట్టలు పెట్టుకుంటున్నామో మీకంటే ఒక థాట్ ఫస్ట్ ఉంటే నేను ఇలా పెట్టుకోవాలి, ఇలా చేస్తే బాగుంటుందని ఆ థాట్ ప్రకారం మీరు బట్టల్ని ఈజీగా సర్దాను. ఫస్ట్ అనుకున్నాను మా హస్బెండ్ బట్టలు ఇందులో పెట్టుకోవాలని. సో అందుకనే ఆ గదిలో మా పాప మా బాబు నా బట్టలు సర్దేశాను. ఇంకా మా హస్బెండ్ బట్టలు పెండింగ్ ఉన్నాయి. సో అవి బయట పెట్టుకుని ఇవి సర్దేటప్పుడు లోపల తెచ్చుకుని దేనికై సెపరేట్ చేసుకున్నా. ఇప్పుడు మరలా మడత పెట్టాల్సిన అవసరం లేకుండా కొన్ని లేట్గా అటు ఇటు మడత పెట్టి మిగిలిన షర్ట్స్ అవన్నీ కూడా కబోర్డ్ లో అయితే నేను సర్దేస్తున్నాను. ఇందులో కొన్ని అవసరం లేని అయితే ఉన్నాయి, షార్ట్ అయిపోయినాయి. ఆ తర్వాత ఇంకా నేను వేసుకోను అలా అన్నవన్నీ కూడా తీసి ప్రక్కన పెట్టేసి ఏవైతే వేసుకుంటానన్నారో అవి మాత్రమే నేనైతే మడత పెట్టి ప్రక్కన పెట్టుకున్నా. సర్దడం అయితే స్టార్ట్ చేస్తాను. సర్దడానికంటే ముందు ఇక్కడ ఒక చిన్న పని చేస్తున్నాను. ఏంటంటే కడిగేసాం కదా లేదంటే శుభ్రం చేసాం కదా బట్టలు పెట్టేసుకుంటే సరిపోద్దని మాత్రం అనుకోకండి. మనం ఎంత శుభ్రం చేసినా దుమ్ము అనేది ఉంటది. సో అందుకని ఇలా ఒక చిన్న పేపర్ని అయితే నేను వేసుకున్నా. అలమార మొత్తానికి ఇలా ఒక చిన్న పేపర్ని అంటే రోలింగ్ పేపర్ ఉంటది కదా ఫంక్షన్ లో వాటిలో మనకు టేబుల్స్ మీద వేస్తారు. ఆ పేపర్ నా దగ్గర అవైలబుల్ గా ఉంది. ఒకవేళ మీ దగ్గర న్యూస్ పేపర్ ఉంటే న్యూస్ పేపర్, లేకపోతే మీ దగ్గర మీ కాస్ట్ కి తగ్గట్టు ఏ పేపర్ అవైలబుల్ గా ఉంటే ఆ పేపర్ ని ముందేలా క్రింద వేసుకోండి. అలమారలో ఎన్ని వరుసలు అయితే ఉన్నాయో ప్రతి వరుసలో కూడా ఈ రకంగా మీరు పేపర్ ని సెట్ చేసుకోండి. నేను ఫస్ట్ 3 అలమారలో కూడా ఇలా పేపర్ని సెట్ చేసేసాను. మనం ఏ పని చేసినా పర్ఫెక్ట్ గా చేయాలండి. ఆ పేపర్ కూడా పర్ఫెక్ట్ కొలతతోనే లోపల పెడితే మనం పెట్టిన బట్టలు అవన్నీ అందంగా ఉంటాయండి. ఒకటి వంకరగా ఉండి ఒకటి టింకరగా అంటారు కదా, ఆ రకంగా మాత్రం పెట్టుకోవద్దు. ప్రతిదీ కూడా నీట్ గా పెట్టుకోండి. కొద్దిగా టైం పడుతుంది. మనం చేసే పనికి ఒక ½ అన్ అవర్ ఎక్స్ట్రా పడుతుంది అంతే. ఆ ½ అన్ అవర్ కి కక్కుర్తి పడి ఏదో చేసాంలే అని అనుకుని అటు ఇటు అయిపోయినా పర్లేదు అనుకుని చేసేసారంటే మనం 100% పెట్టినా అది నీట్ గా ఉండదు. సో అందుకని ప్రతిదీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయడం మంచిది అని అయితే నా ఒపీనియన్ అండి. అందుకని కొద్దిగా కష్టమైన నేనైతే నీట్ గా కనిపించడానికి చేస్తాను. ఫైనల్ గా మొత్తం పేపర్ని అయితే ఈ రకంగా నేను పెట్టేశాను. నెక్స్ట్ బట్టలను అయితే సర్దాలి. బట్టలు సర్దుతున్నాను చూడండి. ఫస్ట్ ప్యాంట్లు తీసుకున్నాను. సో బట్టలు సర్దేటప్పుడు కూడా మీరు ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవ్వండి. ఏంటంటే మనము ఫస్ట్ పైనుండి సర్దుకుని రావడం వల్ల మనం పైన పెట్టుకునే వస్తువులు అవన్నీ కూడా కింద అలమారలో మీరు పెట్టుకోవచ్చు. నేను అలానే పెట్టుకొని ఆ తర్వాత బట్టలను అయితే సర్దుతున్నాను చూడండి. ఆల్రెడీ మనం ఫోల్డింగ్ చేసుకుని పెట్టడం వల్ల ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవడానికి మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. బట్టలు మడత పెట్టడం బట్టలు సర్దడం ఎవరికైనా చిరాగ్గా ఉంటే ఒకసారి వీడియో మీరు చూడండి. ఏదైనా మనకి పుట్టుకతోనే రాదు కదండి, మనం నేర్చుకుంటూ ఉండాలి. సో బట్టలు మడత పెట్టడం బట్టలు సర్దడం ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నాను. ఎలా నేర్చుకున్నాను అంటే ఒక 10 మినిట్స్ ఇస్తే 10 మినిట్స్లో సర్దేయాలి అనే విధంగా నేను నేర్చుకున్నానండి. అలా నేర్చుకోవాలి అంటే ముందుగా మనకి ప్రాక్టీస్ అనేది ఉండాలి. ప్రాక్టీస్ ఉండాలంటే మనం పనులు చేయాలి, అంటే బట్టలు సర్దుతూ ఉండాలి. నాకు బట్టలు సర్దడం ఇష్టం ఉండదని బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తే ఇంకా లైఫ్ లాంగ్ సర్దడం రాదండి, నేర్చుకోవాలి. సో నేనైతే అలానే నేర్చుకున్నాను. మీరు కూడా అలా నేర్చుకుని మీరు కూడా బట్టలు నీట్గా సర్దుకోవాలి. చూసారు కదా, నేను ఎక్కువ టైం ఏం తీసుకోలేదు. ఒకవేళ షూట్ చేయడంలో మాట్లాడడంలో వీటిలో లేట్ అవుతుంది కానీ సర్దడంలో చాలా స్పీడ్గా అయితే నేను సర్దాను. ఇంకొకటి ఏంటంటే ఈ గదిలో నేను కొత్తగా సర్దుతున్నానండి. ఆల్రెడీ స్టార్టింగ్ మీరు చూస్తే మీకు తెలుస్తుంది ఈ గదిలో ఈ బట్టలో సర్ది లేవు, వేరొక వస్తువులు నేను అక్కడ పెట్టాను. ఇప్పుడు కొత్తగా థాట్ అంటే మైండ్ను ఉపయోగించి షర్ట్ ఎక్కడ పెట్టాలి ప్యాంట్ ఎక్కడ పెట్టాలి ఏదెలా చేయాలని దాని ప్రకారంగా నేను చెయ్యాలి. ఫస్ట్
ఇలా పెడితే బాగుంటుందని చెక్ చేసాను. ఒకవేళ దాంట్లో మిస్టేక్స్ ఉంటే తర్వాత నేను కవర్ చేసుకోవాలి. సో ఫైనల్గా మొత్తం షర్ట్లన్నీ కూడా లాస్ట్ రోలో పెట్టేశాను. దాని పై రోలోనేమో ప్యాంట్లు పెట్టాను. చూడండి, ప్యాంట్లు సరిపోలేదని మరలా షర్ట్లో కింద రోలో పెట్టేసి ప్యాంట్లు అయితే అక్కడ పెట్టాను. ఇంకా బట్టలు ఆరుతున్నాయి అంటే ఒక 3 ఫ్యాంట్స్ బయట ఉన్నాయి. ఇంకో 3 ఫ్యాంట్స్ ఏమో స్టిచ్చింగ్ అనుకోండి ఇచ్చారు, బటన్స్ అయ్యే ఉన్నాయి అని చెప్పి. సో అవి ఉన్నాయి, అవి కూడా పెట్టాలి. అన్నిటికీ ఊహించి ప్యాంట్లు ఒక సైడు, షర్ట్లు ఒక సైడు, అలాగే నైట్ డ్రెస్, నైట్ ప్యాంట్లో ఇవి కూడా ఇంకొక సైడు వేశాను. సో నేను ఈ పనులు చేస్తుంటే మధ్యలో మా హస్బెండ్ వచ్చారు. ఈ సర్దుతుంటే బట్టల షాప్లో ఉన్నట్టుందంట, అలా ఒక కామెంట్ చేసేసి సైలెంట్గా వెళ్ళిపోయారు. సో ఎన్నన్నా నేనైతే పొగడతలకి ఏం పొంగనండి, ఎందుకంటే నేను పని పర్ఫెక్ట్గా చేస్తాను. సో అందుకని మా హస్బెండ్ అలా పొగుడుతాను అంతే. ఇటు సైడు అంటే దుప్పట్లు అవన్నీ కూడా నీట్గా సర్ది, ఆ తర్వాత ఒక చిన్న బెడ్షీట్ని దానిపైన నీట్గా పైన పెట్టాను. సో మా హస్బెండ్ బట్టలు అయితే సర్దేశాను. ఇంకా లోపల కవర్లు ఉన్నాయి కదా, లోపల కవర్లో ఇలా దుప్పట్లో బెడ్షీట్లు ఇవన్నీ కూడా ఇలా సర్దేసి పైన పెట్టేశానండి నేను. ఎందుకంటే పిల్లలతో కదా, కింద ఉన్నామంటే అస్తమాటు తీసి యూజ్ చేయడం, టాయిలెట్ పోయడం, వాష్రూమ్కి వెళ్ళడం ఇవన్నీ అవుతాయి. అలా కాకుండా నీట్గా సర్దేసి పైన పెడితే మనకు కావలసినప్పుడల్లా తీసుకోవచ్చని మేము పడుకోవడానికి మాకు ఏం కావాలో అవి బయట పెట్టుకుని మిగిలినవన్నీ కూడా ఇలా ఒక చిన్న కవర్ తీసుకుని కవర్లో సర్దేసి పైన పెట్టేస్తానండి. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు, లేకపోతే అత్యవసరంగా ఒకవేళ పిల్లలు టాయిలెట్ పోసినా, లేకపోతే వర్షం వచ్చి వాష్ చేయకపోయినా అలాంటి టైంలో ఇవి యూజ్ చేస్తాం. మీరు కూడా వాడని వస్తువులు ఏమన్నా ఉంటే ఇలా భద్రంగా దాచుకోవడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే రేపనే రోజు మీకు పని అనేది ఎక్కువగా కాకుండా కొద్దిగా ఈజీగా ఉంటుందండి. ఒకవేళ మీరు నార్మల్ గా పెట్టేస్తే దుప్పట్లు ఎదురుగా కనిపించినాయి అంటే ఆడవాళ్ళుగా మనం పని చేసి మనం నీట్ గా ఉంటాం, కానీ వెనకాల వాళ్ళు నీట్ గా ఉండరండి. పనులు చేసి ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా చేసేస్తారు. సో అందుకని మన జాగ్రత్తతో ఇలా కవర్తో పెట్టుకుంటే అందులో ఏమన్నా ఎవరికి తెలియదు కదండి. సో అందుకని అవి తీయడానికి కూడా ఎందుకులే అనుకుంటారు. అలా కాకుండా మీరు దుప్పట్లు అవన్నీ బయట పెట్టేయండి, అవి చూసి దుప్పట్లు లేనప్పుడల్లా తెచ్చుకుంటారు. అలా కాకుండా ఇలా చేస్తే నిజంగా మీకు చాలా బాగుంటుంది. సో ఫైనల్గా మొత్తం అయితే సర్దేశాను. మొత్తం సర్దేసిన తర్వాత ఎలా ఉందో ఫైనల్ లుక్ చూపిస్తున్నాను చూడండి. మీకు వీడియోలో ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ రియల్గా అయితే చాలా అంటే చాలా నీట్గా ఉందండి. సో నేను ఏది సర్దినా 100% రావడానికి ట్రై చేస్తాను. 100% కూడా వచ్చింది. ఫైనల్ గా అంత సర్దులోకి మా పాప కూడా ఎంట్రీ ఇచ్చింది. చూసారు కదా, ఏదైతే అయింది మా బాబు ఉండగానే కంప్లీట్ అయితే చేసేసాను. ఫైనల్ లుక్ వచ్చేసి ఎలా అనిపించిందండి మీకు? సో మీరు కూడా పనులు చేసేటప్పుడు 100% పనులు చేయడానికే ట్రై చేయండి. ఎందుకంటే సంవత్సరానికి వచ్చి ఒక్కసారి లేదంటే 2 సార్లు కదా మనం చేసేది, మిగిలిన టైంలో పైన చేస్తాం. అందుకని డీప్ క్లీనింగ్ లో కొంచెం ఒలి దగ్గర పెట్టుకుని చేస్తే ఇల్లు నీట్ గా ఉంటది. దానివల్ల మంచిదైతే నా ఒపీనియన్. చూసారు కదండి ఈ వీడియో వచ్చేసి. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. చూసారు కదా ఎలా సర్దాను ఏంటి. నిజంగా బాబు వచ్చాడు పని ఆగిపోద్దేమో అనుకున్నాను, కానీ అనుకున్నాను అంటే ఆ పని అయిపోవాలంతే. అది ఎంత కష్టమైనా బాబుని ఏదోలా మెలిపెట్టి ఫైనల్గా పని అయితే కంప్లీట్ చేసేసాను. ఎలా అనిపించిందండి ఈ గది క్లీన్ చేయడం? రోజుకొచ్చి ఒక్కొక్క గది నేను క్లీన్ చేస్తున్నాను. లాస్ట్ డే మా హస్బెండ్ ఆఫీస్ రూము, నెక్స్ట్ ఈ గది, ఆ తర్వాత వంటగది. మెయిన్ వంటగదేనండి, ఎందుకంటే ఎక్కువ సామాన్లు ఉండే వంటగదిలోనే. ఆ గది ఎలా సర్దాలు ఏంటో నాకే అర్థం కావట్లేదు. సో ఫైనల్ గా అన్ని గదులను, వరండాను, ప్రతిదీ ఎలా క్లీన్ చేస్తాననే విషయాలన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఫైనల్ లుక్ ఎలా అనిపించిందండి? ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది కూడా వీడియో లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా కష్టం అండి వీడియోస్ షూట్ చేసి పోస్ట్ చేయడం అనేది. నేను చేసిన దాంట్లో మీకు కష్టం అని అనిపిస్తే తప్పనిసరిగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉండే ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అయ్యి చాలా టిప్స్ మీతో అయితే షేర్ చేస్తాను. మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.